స్వరము క్రీస్తు రాకడ స్వరము క్రీస్తు రాకడ స్వరము క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము వినుమా వినిపించుమా హనుమా సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరు ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము క్రీస్తు రాకడ స్వరము క్రీస్తు రాకడ స్వరము క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమున మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా ప్రియులారా? మరొకసారి మనందరం ఈ రీతి కలుసుకోవటం చాలా సంతోషకరంగా ఉంది. మనందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటం అనేది దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ధన్యత, గొప్ప భాగ్యం. ఈ కార్యక్రమాలు చూస్తూ మీరు, అలాగే ఈ కార్యక్రమాలు చేస్తూ మేము ఈ కార్యక్రమాల ద్వారా దీవించబడుతున్నాము అని, మీతో పాటు మేము కూడా ఆశీర్వదించబడుతున్నామని నేను సంతోషంతో ఈ మాటను మీకు తెలియజేస్తాను. మీరు కూడా ఆశీర్వదించబడుతున్నట్లయితే, ఈ కార్యక్రమాలు వీక్షించడం ద్వారా మీ ఆత్మీయ జీవితాలు బలపడుతున్నట్లయితే, మీ ఆలోచనలు, మీ యొక్క సంతోషాన్ని మాతో కూడా పంచుకోవాల్సిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. మంచిది ప్రియులారా, కొద్ది సమయం మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మరొకసారి మన ధ్యాన భాగంగా దినవృత్తాంతములు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆశీర్వదింపని అనుగ్రహించి ఉన్నావు. యెహోవా, నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికి ఆశీర్వదింపబడి ఉండును అని ఇక్కడ మనం చూస్తున్నాం. మంచిది. ఒక వ్యక్తి ఆశీర్వాదం ఎలా పొందుతారు? ఆశీర్వదించబడుట అనేది దేని మీద ఆధారపడి ఉన్నది అనే సంగతుల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. లేక ఆశీర్వాదం అంటే ఏంటి? అనేకమైన కోణాల్లో ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. మానవ జీవితంలో ఆశీర్వాదం అనేది చాలా అవసరమైనది, ఎవరైనా కోరుకునేది కూడా. అయితే ఏది ఆశీర్వాదం అనే దాని గురించిన గ్రహింపు ప్రత్యేకించి రక్షించబడిన మనకు చాలా అవసరం ఉన్నది. మనము కలిగి ఉన్నది ఏదైనా సరే అది దేవుడు మనకిచ్చిందా, దేవుని కాదని మనం పొందుకున్నదా అని మనం జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం మనకి ఉన్నది. ప్రియులారా, దేవునికి విరోధంగా మనం పొందుకున్న ఆశీర్వాదకరమైన విషయాలు అవి దేవుని ద్వారా పొందుకున్నాయి అనటానికి వీల్లేదు. దేవుడు మమ్మల్ని దీవించాడండి, ఆశీర్వదించాడండి అని అంటే మంచిది, చాలా సంతోషం. అయితే ఒక్క నిమిషం ఆలోచన చేసి మాట్లాడాల్సిన విషయం ఏంటంటే, దేవునికి లోబడుట ద్వారా వచ్చిన ఆశీర్వాదమా, దేవునికి అవిధేయత చూపినా కూడా వచ్చిన ఆశీర్వాదమా అనేది జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. ప్రియులారా, దేవునికి వేరుగా ఉండి మనము ఏదో సంపాదించాలి, ఏదో కలిగి ఉండాలి, కూడబెట్టుకోవాలి అనుకోవటం అనేది చాలా మోసయుక్తమైన జీవితాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకానొక రోజున దేవుని ఎదుట మనం ఎంతో సిగ్గుపడిపోతాం. ఈ రోజున మనము ఎప్పుడో దేవుని ఎదుట నిలబడటం కాదు, ఇప్పుడే దేవుని ఎదుట నిలబడి నేను చేస్తున్నది సరైనదేనా అనే కోణంలో ఆలోచించుకోవాల్సిన అవసరం మనకు ఉన్నది. కేవలము వృద్ధి చెందడం మీదే కాదు దృష్టి పెట్టాల్సింది, కేవలము గొప్పవారు అవటం మీదే కాదు దృష్టి పెట్టాల్సింది. మనుషుల దృష్టిలో గొప్పవారం కాదు కావాల్సింది, దేవుని దృష్టిలో మనము వృద్ధి చెందిన స్థితి, ఎదుగుదల పొందిన స్థితి అనేది మనకి అవసరమైనదన్నమాట. కాబట్టి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియమైన సోదరి సోదరులారా,
దేవుణ్ణి కాదని మనము ఆశీర్వదించబడటం అనేది ఆశీర్వాదకరమైన సంగతి అనుకోవడానికి వీళ్ళే. యాకోబు జీవితాన్ని ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే దేవునికి విరోధంగా అన్నను మోసగించచ్చు, తండ్రిని మోసగించచ్చు, మామను మోసగించచ్చు, తన జీవితాన్ని కొనసాగించుకున్న యాకోబు, చేతి కర్రతో నదిని దాటి వెళ్ళిన యాకోబు, గుంపులుగా ఆశీర్వదించబడిన యాకోబు ఒక రాత్రి దేవుని పాదాల చెంత చేరి దేవునికి చేసిన ప్రార్థన మనకు తెలుసు కదండి, నన్ను ఆశీర్వదించు. మరి ఇదంతా ఆశీర్వాదమే కదా, ఇదంతా దీవెనే కదా. నా తండ్రి దేవుడు నన్ను ఆశీర్వదించాడు, మా తాత దేవుడు నన్ను ఆశీర్వదించాడని చెప్పుకోవచ్చు కదా. ఇంకేంటి పరిస్థితి? వినలేరా? మోసముతో, అన్యాయముతో, అబద్ధాలతో, అక్రమాలతో సంపాదించుకొని దేవుడు నన్ను ఆశీర్వదించాడు అనకూడదు, దేవుడు నన్ను దీవించాడు అనకూడదు. అది దేవుని నామానికి అవమానం అవుతుంది. ఒకానొక రోజున దేవుని ఎదుట సిగ్గుపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దేవుని బిడ్డలారా, మన వ్యక్తిగత జీవితాల్లో ఈ విషయాలు మనం గమనించుకోవాల్సిన వారమైన. దేవుని ఆశీర్వాదాన్ని గురించి మనం మాట్లాడుతూ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వదించే దేవుడు. దేవుని వాక్యం చెప్తుంది, అసలు మానవ సంబంధమైన విషయాలు వచ్చినప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎంత అద్భుతమైన మాట అండి అది. మనము సేవించుచున్న దేవుడు ఆశీర్వదించే దేవుడు, అనుమానం లేదు. ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. మన సంపద విషయాలు మనల్ని ఆశీర్వదిస్తాడు, మన చేతి పనులను ఆశీర్వదిస్తాడు, గర్భఫలాన్ని ఇచ్చి మనల్ని ఆశీర్వదిస్తాడు, మన యొక్క ప్రతి అవసరతలను తీర్చి మనం ఆశీర్వదిస్తాడు. అయితే వీటన్నిటికంటే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే రక్షణ పొందిన జీవితం గొప్ప ఆశీర్వాదం. దాని గురించి మనం ధ్యానం చేయటం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఆశీర్వదించటం చాలా గొప్పది. అది దావీదు భక్తుడు అంటాడు, యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికి ఆశీర్వదింపబడి ఉండును. దేవుని ఆశీర్వాదం ఈరోజు వచ్చి రేపు పోయేది కాదు. వేదనకు, బాధకు, దుఃఖానికి గురి చేసేది కాదు. దేవుని ఆశీర్వాదం నిత్య సంతోషముతో కూడిన ఆశీర్వాదం. అది కావాలి. అది దైవ సంబంధమైన ఆశీర్వాదం. మనము ఆ ఆశీర్వాదాన్ని వెదకాలి, ఆ ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి. దేవుడు ఆశీర్వదించిన ఆశీర్వాదమే స్థిరమైనది, దేవుడిచ్చిన ఆశీర్వాదమే న్యాయమైనది, దీవెనకరమైనది. అంత మాత్రమే కాదు, మానవ జీవితానికి నెమ్మదిని కలుగు చేసేది. కాబట్టి ప్రియులారా, దేవుని ఆశీర్వాదం మనకు కావాలి. దేవుడు మనల్ని ఇంకా ఏ రీతిగా ఆశీర్వదిస్తాడు, మనకి దీవెన ఎలా వస్తుంది అనే సంగతుల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ రోజున మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. సౌలును పాతిపెట్టిన వారు యాబేష్ గిలాదు వారిని దావీదు తెలుసుకొని యాబేష్ గిలాదు వారి యొద్దకు దూతలను పంపి, మీరు ఉపకారము చూపి మీ ఏలినవాడైన సౌలును పాతిపెట్టి తిరిగి గనుక యెహోవా చేత మీరు ఆశీర్వచనము నొందుదురు కాక అని ఇక్కడ మనం చదువుతున్నాం. ప్రియులారా, ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. బైబిల్లో మనం వరుసగా చదువుతున్నాం, సంగతులు అర్థమవుతున్నాయి కాబట్టి అది ఆశ్చర్యంగా ఉండకపోవచ్చు. కానీ నాడు ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఏంటి? సౌలు దావీదును తరుముతూ ఉన్నాడు. దావీదు ఎక్కడ దొరుకుతాడా, ఎక్కడ చంపేద్దామా అని కసితో, కక్షతో సౌలు రగిలిపోతూ దావీదు వెంట పడుతూ ఉన్నాడు. దేవుడు దావీదును తప్పిస్తూ ఉన్నాడు. దావీదును దేవుడు తప్పిస్తున్నాడు, దేవుడు కాపాడుతున్నాడని చెప్పలేరు కదా, మనుషులు, ప్రజలు చెప్పలేరు కదా. ఖచ్చితంగా సౌలు మీద దావీదుకి కక్ష ఉంటుంది అనుకుంటారు. అయితే యుద్ధంలో సౌలు, యోనాతానులు చనిపోయారు. వారు చనిపోయిన వార్త వినిన దావీదు బహు విలపించాడు, కీర్తన కూడా పాడాడు. సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయంలో ఈ కీర్తన, ఈ పాట మనకి కనబడుతుంది. చాలా విలపించాడు. కొరప్రాణంతో ఉన్న వారిని, సౌలును చంపిన అమాలేకీయుణ్ణి చంపించాడు. దావీదు హృదయం ఎల్లప్పుడూ కూడా దేవునికి ఇష్టమైనదిగా ఉన్న పరిస్థితులు కనబడుతున్నాయి.
అయితే ఇక్కడ మనం ఒక సంగతి చూస్తున్నాం. సౌలును పాతి పెట్టిన వారు యాబేష్ గిలాదు వారని దావీదు తెలుసుకొని యాబేష్ గిలాదు వారి యొద్దకు దూతలను పంపి, సౌలు కత్తి మీద పడి చనిపోయినప్పుడు ప్రాణం పోలేదు, తర్వాత అమాలేకుడు వచ్చి చంపాడు. అయితే వాడంతా వెళ్ళిపోతే యాబేష్ గిలాదు వారు ఆయన తీసుకుని వెళ్ళి సమాధి కార్యక్రమం జరిగించిన సంగతి దావీదుకి తెలిసింది. ఇప్పుడు దావీదు వారి గురించి మాట్లాడుతున్న మాటలు కనబడుతున్నాయి. దావీదు వద్దకు ఆ యాబేష్ గిలాదు వారిని పిలిపించుకొని వారితో మాట్లాడుతున్నాడు. ఏమని? మీరు ఉపకారము చూపి మీ ఏలినవాడైన సౌలును పాతిపెట్టి తిరిగి గనుక యెహోవా చేత మీరు ఆశీర్వచనం నొందుదురుగాక అని చెబుతూ 6వ వచనంలో అంటాడు, యెహోవా మీకు కృపను సత్య స్వభావమును అగపరచును, నేనును మీరు చేసిన ఈ క్రియను బట్టి మీకు ప్రత్యుపకారం చేసేదను. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకు కనబడుతున్న విషయం ఏమిటి అని అంటే, మీరు ఉపకారము చూపి మీ ఏలినవాడైన సౌలును పాటిపెట్టి గనుక యెహోవా చేత మీరు ఆశీర్వచనము నొందుదురు. దేవుని వలన ఆశీర్వాదం వచ్చే మరొక అద్భుతమైన సన్నివేశం లేకపోతే విషయం మనకి ఇక్కడ కనబడుతున్నది. ఏంటిది అది? ఉపకారము చేయటం ద్వారా, ఇతరులకు ఉపకారము చేయటం ద్వారా, ఇతరులకు మేలు చేయటం ద్వారా దేవుని ఆశీర్వాదం మనకు వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. దైవలేఖనం ఏం చెబుతున్నది? ఇతరులకు మేలు చేయడం ద్వారా, ఇతరులకు ఉపకారము చేయటం ద్వారా మనకు దేవుని ఆశీర్వచనం దొరుకుతుంది, ఆశీర్వాదం దొరుకుతుంది. చాలా మంచి మాట కదా ఇది. క్రీస్తునందు ప్రియులారా, దేవుని పిల్లలమైన మనము ఇతరులకు ఉపకారము చేసే బుద్ధిని కలిగి ఉండటం అనేది మన జీవితాల్లో చాలా విలువైనది, చాలా అవసరమైనది. ప్రత్యేకించి రక్షించబడిన మన జీవితాల్లో ఇతరులకు ఉపకారం చేసే, ఇతరులకు సహాయం చేసే మనసు మన జీవితాల్లో చాలా అవసరమైనది అనే సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు? దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. దేవుని వాక్యం మనకు చెబుతున్న విషయం ఏంటంటే, ఇతరులకు మనము ఉపకారం చేయాలి, లేకపోతే మేలు చేయాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఎవరికి చేయాలి ప్రత్యేకించి? దేవుని వాక్యాన్ని 1-2 మాటలు చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. దేవుని బిడ్డలారా, మనము మేలు చేసేవారిగా ఉండాలి, లేక ఉపకారం చేసేవారిగా ఉండాలి. ఎవరికి మేలు చేయాలి? అందరి ఎడలను, మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల మనము మేలు చేయాలి, లేక ఉపకారం చేసేవారిగా ఉండాలి. విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. దేవుని పిల్లలమైన మనము ఇతరులకు మేలు చేసేవారిగా ఉండాలి. దీనిని గురించి బైబిల్లో కొన్ని పదాలు వాడబడ్డాయి. మేలు చేయుట, ఉపకారము చేయుట, సత్క్రియలు చేయుట, సత్కార్యములు చేయుట, ధర్మము చేయుట, ఇలాంటి పదాలు వాడబడ్డాయి. ప్రియులారా, దేవుని పిల్లలమైన మనము మనకు కలిగి ఉన్నదంతా కూడా మనదే అనుకోకూడదు. ఇది మంచిది కాదు. మనము ఇతరులకు మేలు చేసేవారిగా ఉండాలి. మనము అందరి ఎడలను, విశేషంగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదు అంటాడు. ఎలా చేయాలి మేలు? గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం అంటాడు, మనము మేలు చేయుట యందు విసుకక యుందము, మనము అలయక మేలు చేసితమేని తగిన కాలమందు పంట కోతుము. ఎంత చక్కని మాట! ప్రియులారా, ఎవరి గురించి ఈ మాట చెప్పబడుతున్నది? మేలు ఎవరు చేయాలి? లోకంలో చూస్తే ఇతరులకు మేలు చేసే స్వభావము, రక్షణ పొందకపోయినా, యేసుక్రీస్తు వారిని దేవుడిగా అంగీకరించకపోయినా కూడా ఇతరులకు మేలు చేసే గుణాన్ని కలిగిన వ్యక్తులు, అధికముగా మేలు చేసే వ్యక్తులు, దాని కొరకే పుట్టాము అన్నట్లుగా బ్రతుకుతున్న వ్యక్తులు సమాజంలో మనకి చాలామంది కనబడతారు. ఎందుకు వారు అలా చేస్తారు? పుణ్యం వస్తుంది అని. మంచిది. అయితే ప్రియులారా, వారి దృష్టి అంతా కూడా ఏంటిదో తెలుసా అండి?
మేలు చేయటాన్ని నేను వ్యతిరేకించట్లేదు, చాలా మంచి గుణం. అవసరతలు తీర్చటం, అవసరతల్లో మనం నిలబెట్టడం, ప్రమాదకరమైన పరిస్థితులప్పుడు తమ సొంత పనులు మానుకొని కూడా ఆ ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్న వ్యక్తుల కొరకు త్యాగం చేసిన పరిస్థితులు వింటున్నప్పుడు చాలా ఆనందం కలుగుతుంది. మంచి పని అది. అయితే జాగ్రత్తగా విందాం. ఈ మేలు చేయటం అనేది కొంతమంది నిస్వార్థంగా చేస్తారు, వారిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. కొంతమంది ఆలోచనలు పుణ్యం వస్తుందని ఆలోచన, కొంతమంది ఎప్పటికైనా మనం మేలు చేస్తే మనకు మేలు కలుగుతుంది, ఏనాడో చేసుకున్న పుణ్యం అంటారు కొంతమంది, ఏనాడో ఎవరికో చేసిన మేలు అంటారు, మనం చేసుకునేది మనకే వచ్చింది అంటారు. ఈ విధమైన ఆలోచనలతో చాలామంది ఇతరులకు ఉపకారం చేసేవారిగా, మేలు చేసేవారిగా ఉంటారు. ఓకే, వారిని మనం అబ్జెక్షన్ చేయటం మంచిది కాదు. నేనైతే జాగ్రత్తగా వినండి, ఇన్ని విధాలుగా ఆలోచన చేస్తూ ఉన్న మనుషుని యొక్క ఆలోచన కేవలము మీరు గమనించండి, ఆలోచన చేయండి, మరణమునకు ఇటువైపు విషయాల గురించి ఆలోచన చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు నేను చెప్పిన విషయాల్లో లేకపోతే మీకు తెలిగిన విషయాల్లో మరణం తర్వాత విషయాల గురించి మనుషులు ఆలోచన చేస్తున్నారా? మరణం తర్వాత గురించి మన దేశస్తులు ఒకవేళ ఆలోచన చేస్తే పునర్జన్మలో ఉపయోగపడుతుంది అంటారు. అంటే వాళ్ళ విశ్వాసం ఏంటంటే తిరిగి భూమి మీద పుడతాము అని. కానీ వాస్తవం అది కాదు కదా, వాస్తవం అది కాదు కదా. ప్రియులారా, మనము మంచి చేయటం, మేలు చేయటం చాలా సంతోషం. అయితే అసలు ఒక వ్యక్తి ఇతరులకు మేలు చేయటానికి ముందుగా ఒక శ్రేష్టమైన మాటను మీకు చెప్తాను, చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 28-29 వచనాలు చదువుతున్నాను. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటకు వచ్చేదరు అని చూస్తున్నాం. గమనించారా? ఒక కాలం రాబోతుంది, సమాధిలో ఉన్న వారందరూ కూడా ఆయన శబ్దం విని బయటకు వస్తున్నారు. దాని పునర్జన్మ కాదు, పునరుద్ధానము. మరణించిన వ్యక్తులు తిరిగి లేవటం, మరణించిన వ్యక్తులు తిరిగి పుట్టడం కాదు, మరణించిన వ్యక్తులు తిరిగి లేవటం. సమాధులు తెరవబడినప్పుడు తిరిగి లేపబడతారు, అది పునరుద్ధానం. అయితే ప్రియులారా, ఇక్కడ 2 పునరుద్ధానాలు కనబడుతున్నాయి. రెండింటికి 2 పేర్లు మనకు కనబడుతున్నాయి. ఒకటి జీవ పునరుద్ధానం, 2 తీర్పు పునరుద్ధానం అని 2 మాటలు కనబడుతున్నాయి. జీవ పునరుద్ధానం, తీర్పు పునరుద్ధానం. జీవ పునరుద్ధానం ఎవరికి? మేలు చేసిన వారికి, ఉపకారం చేసిన వారికి, సత్క్రియలు చేసిన వారికి. బాగుంది కదా. రెండవది కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు అన్నాడు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మేలు ఎవరికి చేయాలి? మేలు చేసిన వారికి జీవ పునరుద్ధానం అంటే పరలోకమునకు వెళ్తారు, దేవునితో యుగయుగాలు ఉండే జీవితంలోకి వెళ్ళిపోతారు. బాగుంది కదా. అంటే ఇతరులకు మేలు చేసిన వ్యక్తులు పరలోకం వెళతారు, దాని భావం ఇదేనంటారా? ఇతరులకు కీడు చేసిన వ్యక్తులు నరకానికి వెళ్తారు, తీర్పు పునరుద్ధానానికి వెళ్తారు, ఇదేనంటారు దీని భావం? ప్రియమైన సోదరి సోదరులారా, దయచేసి జాగ్రత్తగా ఉండండి. మేలు చేసిన వారు ఎవరికి మేలు చేయాలి అని అంటే, ఇతరులకు మేలు చేయటం మంచిదే, దాన్ని ఆఫ్ చేయండి అని నేను చెప్పట్లేదు. కానీ దేవుని సేవకునిగా దేవుని పక్షాన దైవ వర్తమానం మీకు అందిస్తూ ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, మొదట మానవునిగా నీ లోపల ఉన్న ఆత్మకు నువ్వు మేలు చేసే వ్యక్తివై ఉండాలి. నీ ఆత్మకు మేలు చేసే వ్యక్తివై ఉండాలి. ఆత్మకు మేలేంటి? మన ఆత్మ పాపమును బట్టి దేవునితో సంబంధాన్ని తెగ్గొట్టుకొని, పాపమును బట్టి దేవునికి దూరం అయిపోయి నిత్య నాశనానికి సిద్ధమై ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువారు నాశనాన్ని తప్పించడం కొరకే శిలువలో మరణించి, మరణాన్ని జయించి తిరిగి లేచిన మృత్యుంజయుడిగా ఉన్న సంగతులు మనకు తెలుసు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన సంగతి ఏంటంటే ప్రియులారా, దేవుని పిల్లలుగా మనము దేవునికి దూరమైపోయిన మన ఆత్మను దేవునితో సంబంధంలోకి తెచ్చుకోవాల్సిన బాధ్యత ఎవరిదండి అంటే మనదే.
మన ఆత్మ దేవునికి దూరం అయిపోయిన పరిస్థితుల్లో ఒక ప్రక్క దేవుడు చేయవలసిన పని దేవుడు చేశాడు. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఉంది. దేవుడు మన కొరకు యేసుక్రీస్తు వారిని పంపించి శిలువలో ఆయన మరణించడానికి, సమాధి చేయబడి తిరిగి లేవడానికి ఆయన చేయవలసిన కార్యక్రమం అంతా ఆయన చేసేసేసారు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే దేవునితో సంబంధంలోకి రావాలి. మన పాపాలు ఒప్పుకొని, అవిధేయతలు ఒప్పుకొని, దోషాలు ఒప్పుకొని, ఆయన పవిత్ర రక్తం చేత కడగబడి శుద్ధి చేయబడి దేవునితో సంబంధంలోకి వచ్చి ఆయన పిల్లలుగా మనం జీవించాలి. ఇది మనం చేయాల్సిన పని. దీనిని ఏమని వాక్యం చెప్తుందంటే మన ఆత్మకు మనం మేలు చేసుకోవటం అంటారు. ఈ పని కనుక చేయకపోతే నీ ఆత్మ నువ్వు కీడు చేస్తున్నావు. లోకమంతటికి నువ్వు మేలు చేసి నీ ఆత్మకు నువ్వు కీడు చేసుకొని సంపాదించుకునేది ఏముంది, పొందుకునేది ఏమున్నది? దైవలేఖనం మనకేం చెప్తుందనంటే మనం ఆత్మకు మనం మేలు చేసుకోవాలి. ఆత్మకు మేలు, దీనినే ఆత్మకు శాంతి అని పలుకుతాం చూశారు. అదే ఇది ఆత్మకు శాంతి. ఎప్పుడు ఒక మనిషి చనిపోయినప్పుడు ఆత్మకు శాంతి కలిగినట్లు మనం మౌనం వహిద్దాం. అది ఆత్మకు శాంతి. ఆత్మకు శాంతి ఎప్పుడు? దేవుని సేవకుడు ఆత్మకు శాంతి కలుగునుగా కానీ పలికితే ప్రార్థన చేస్తే ఆత్మకు శాంతి వస్తుందా? కాదు. ఒక వ్యక్తి ఎప్పుడైతే రక్షణ పొందుతారో, ఎప్పుడైతే దేవునితో సంబంధంలోకి వస్తారో అప్పుడు ఆ వ్యక్తికి ప్రియులారా తనలో ఉన్న ఆత్మకు శాంతి కలుగుతుంది. అది మేలు చేయటం. నువ్వు లోకమంతటికీ మేలు చేసావు. యేసుప్రభు వారు చెప్పిన మాట గుర్తుకొస్తుంది కదా, ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏంటి ప్రయోజనం? ఎంత అద్భుతమైన మాట అండి యేసుప్రభు వారు పలికిన మాట. నువ్వు లోకమంతా సంపాదించుకున్నావు, మంచి పేరు సంపాదించుకున్నావు, కానీ నీ ఆత్మకు కీడు చేసుకుంటున్నావు. ఈ రోజున నేను మేలు చేస్తున్నాను అనే పేరట ఇతరులకు మేలు చేయటం మంచిది, నేను కాదంటలేదు. దాన్ని దేవుని వాక్యం అబ్జెక్ట్ చేయట్లేదు, విమర్శించట్లేదు, ఖండించట్లేదు. దేవుని వాక్యం మనకు చెప్తున్న సత్యం ఏమిటంటే ప్రియులారా, నీవు ఇతరులకు మేలు చేయటం మంచిదే, దానికంటే ముందుగా నీ ఆత్మకు నువ్వు మేలు చెయ్యి. నీ ఆత్మ నశించిపోతున్న స్థితిలో ఉన్నది, అది నాశనమునకు గురవుతున్న స్థితిలో ఉన్నది. నువ్వు రక్షణ పొందు, దేవునితో సంబంధంలోకి రా, దేవునితో సంబంధం కలిగి జీవించు. అప్పుడు నువ్వు ఇతరులకు మేలు చేయి. అప్పుడు ఏమవుతుందో తెలుసా ప్రియులారా? ఏమవుతుందో తెలుసా? దైవలేఖనం చెప్తుంది. ఒకటి, నువ్వు నీ ఆత్మకు నువ్వు మేలు చేసుకునే ద్వారా నీ ఆత్మ మేలు పొందటం మాత్రమే కాదు, రెండవది ఇప్పుడు నీవు ఇతరులకు మేలు చేస్తే ఇవన్నీ మనుషుల దృష్టిలో ఉన్నా లేకపోయినా రక్షణ పొంది ఒక వ్యక్తి ఇతరులకు మేలు చేస్తే ఆ మేలు దేవుని లెక్కలోకి చేర్చబడుతుంది. దేవునికి స్తోత్రం. రక్షణ పొందకుండా నువ్వు ఎన్ని మేలు చేసినా అవి దేవుని లెక్కలోకి చేర్చబడవు. ఎందుకనంటే నీకు దేవునికి సంబంధం లేదు. నీవు చేసే మేలు దేవుని లెక్కలోకి చేర్చబడాలని అంటే మొదట నువ్వు రక్షించబడాలి. రక్షించబడి నువ్వు ఇతరులకు మేలు చేస్తే దాని ద్వారా దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు జీతము నా యొద్ద సిద్ధముగా ఉన్నది. ఈ దేహంతో జరిగించినవి మంచివైనా సరే చెడ్డమైనా సరే ఈ దేహముతో జరిగించిన వాటి ఫలమును పొందుటకై ఆయన న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షము కావలేను అని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది కదా. మనము చేసే సత్క్రియలకు ప్రతిఫలం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు కదా. ఎప్పుడు? ఒక అద్భుతమైన విషయం ఏంటో తెలుసా ప్రియులారా? దేవుని బట్టి మనం చేసే ప్రతి సత్క్రియ, రక్షణ పొంది మనం చేసే ప్రతి సత్క్రియకు ఈ లోకంలో ప్రతిఫలం దొరుకుతుంది, రేపు ప్రభు ఎదుటి కూడా మనం ప్రతిఫలం పొందుకుంటాం. కాబట్టి ఇతరులకు మేలు చేయడం ద్వారా ఆశీర్వాదం. ఎప్పుడు మనం మేలు చేయాలంటే నెంబర్ 1, నువ్వు రక్షించబడు, నీ అవిధేయతలు నీ పాపాలు ఒప్పుకో, యేసుక్రీస్తు శిలువ రక్తము చేత కడగబడు, ఆయన బిడ్డగా జీవించి నీవు ఇతరులకు మేలు చేయడం ద్వారా నీకు దీవెన, దేవునికి మహిమ, ఇతరులకు క్షేమం. అట్టి మహాకృప పరిశుద్ధాత్మ దేవుడు
మెండుగా సమృద్ధిగా దయచేసి దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవాధిపతి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన వర్తమానం కొరకే నీకు వందనాలు. ఇతరులకు మేలు చేయుట అనే ఈ విషయంలో మాకు కావలసిన సంపూర్ణమైన జ్ఞానము, గ్రహింపు ప్రభువా ప్రతి ఒక్కరికి సమృద్ధిగా దయచేయండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తిని మీరు దర్శించండి. ఈరోజున ఇతరులకు మేలు చేస్తున్నామని తృప్తి పడుతూ తమ ఆత్మలకు కీడు చేసుకొని శాశ్వత నష్టానికి పరుగులెత్తుతున్న బిడ్డలు మా దేశంలో కోట్ల కొలదిగా ఉన్నారు నాయన. గ్రహింపు దయచేయండి. మా ప్రజలను మీరు దర్శించండి, దీవించండి. ఈ మాటలు నీ బిడ్డల హృదయాల్లో ముద్రించండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారిలో అనారోగ్యాలతో ఉన్న వారిని దర్శించి మంచి ఆరోగ్యాలు దయచేయండి. దేవా, నీ వైపు చూస్తే నువ్వు ఆశీర్వదించే దేవుడు, సహాయం చేసే దేవుడు, స్వస్థపరిచే దేవుడు. కాబట్టి నీ బిడ్డలకు స్వస్థత దయచేయండి. నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి. అలాగే ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు మీరు సహాయం చేయండి తండ్రి. నాయన వారి ఎగ్జామ్స్ విషయాల్లో సహాయం చేయండి. ఎగ్జామ్స్ సిద్ధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. వారికి కూడా తగిన దీవెన దయచేయండి. మీది మిక్కిలిగా మేమందరం మీ రాజ్యము కొరకే, రాకడ కొరకే సిద్ధపడి కృపను మీరు దయచేసి దీవించి వర్ధల చేసి మహిమ పొందుదురని యేసయ్య పరిశుద్ధ నామం పేరిట ప్రార్థన చేసి స్తోత్రాలు చెల్లించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, శాంతి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికి తోడైన నడిపించి దీవించి మనందరినీ తన రాకడ కొరకై సిద్ధపరిచి భద్రపరచునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. స్వరము క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసురాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా.